ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రభుత్వ ఆస్తుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేతలో భాగంగా వచ్చినటువంటి హైడ్రా కమిషన్ అందరిలోనూ వణుకు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇప్పుడు తెలంగాణ సిఐడి ఈ అంశానికి సంబంధించి మరో క్లూరిటీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆస్తుల మీద ఎలా అయితే ఫోకస్ చేసిందో రానున్న రోజుల్లో ఇదే అంశం హాస్పిటల్స్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటూ చిన్న క్లూ అయితే ఇచ్చింది. మరి ఈ క్లూ ఆధారంగా హైడ్రా కమిషన్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఒకవేళ హాస్పిటల్స్ మీద కూడా హైడ్రా కమిషన్ యాక్షన్ తీసుకుంటే రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకుడు సిఎస్ రావు గారు. సో సార్ నాటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ప్రభుత్వ ఆస్తుల్ని కూల్చివేయడంలో వచ్చినటువంటి కమిషన్ ఏదైనా ఉందంటే హైడ్రా కమిషన్. మనం చూస్తూనే ఉన్నాం. సామాన్యుడి దగ్గర నుంచి, సెలబ్రిటీ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధులు అందరినీ ఈక్వల్ అన్నట్టుగా దూసుకెళ్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణ సిఐడి ఈ అంశానికి మరొక క్లూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే ప్రభుత్వ ఆస్తుల మీద ఫోకస్ చేశారో రానున్న రోజుల్లో హాస్పిటల్స్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందేమో, అక్కడ కూడా చాలా స్కామ్లు జరుగుతున్నాయి అంటూ ఒక క్లూ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే ఎలాంటి స్కామ్లు బయటపడవచ్చు, అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి ఎలాంటి సపోర్ట్ ఇచ్చిందో మరి అక్కడ కూడా ఆ విధమైన సపోర్ట్ ఇస్తుందా? ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి పని ఏదైనా జరుగుతుందంటే హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటి పనులు, ఆక్రమణ తొలగింది. ఇది ఎప్పుడో చేయాల్సింది. మొత్తం ధ్వంసం అయిపోయిన తర్వాత హైదరాబాద్ మొత్తం అసలు వర్షం వస్తే ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైడ్రాది లంగంలోకి దిగింది. సరే ఎట్టకేలకు సరే ఏదో ఒక సందర్భంలో దిగింది. అందుకని అందరూ ఏ పార్టీకి ఆ పార్టీ వ్యతిరేకించలేకపోతుంది హైడ్రాని. ఎవరి వాళ్ళే ఒకవేళ మాది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న, బఫర్ జోన్ పరిధిలో ఉన్న, మేమే కూల్ చేస్తాం అనేటువంటి పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఇండివిజువల్గా. అంటే దాని అర్థం ఏంటి, హైడ్రా పనితీరు అనేది అద్భుతంగా ఉంది అనేది వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన తర్వాత తెలంగాణ సిఐడి ఒక క్లూ ఇచ్చింది హైడ్రాకి లేదంటే ప్రభుత్వానికి. ప్రభుత్వ ఆధీనంలోనే కదా హైడ్రా ఏర్పాటు చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఐడియా, రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ని ఐపీఎస్ని సారథ్యం బాధ్యతలను స్వీకరించాలని చెప్పి హైడ్రాని అప్పచెప్పాడు ఇన్ఛార్జిగా. ఇక్కడ ఒక డౌట్ సార్, యాక్చువల్గా అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇది. ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. జనరల్గా ఇలాంటికి సంబంధించిన అంశాలు ఏదైనా ఉంది అంటే ఐఏఎస్ కప్పు చెప్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఐపీఎస్ కప్పు చెప్పింది. సో అసలు ఏంటి సార్ దీని వెనకాల రీజన్? అంటే చాలామంది ఏంటంటే రంగనాథ్ అన్నట్టుగా కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఇది? ఇప్పుడు హైడ్రాకి సంబంధించి, హైడ్రా అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు కదా, దాంట్లో రెవెన్యూ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఉంటుంది, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అన్నీ కలిపి, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా, వీటన్నిటిని కలిపి వేసినటువంటి ఒక విభాగం అది. ఆ విభాగంలో రెవెన్యూ వాళ్ళు ఉంటారు, ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, తర్వాత పోలీసు ఉంటుంది. బట్ దాన్ని లీడ్ చేయాలంటే కనుక పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ప్లస్ పోలీసులకు ఉన్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో ఐఏఎస్లకు ఉండదు. ఐఏఎస్లు ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. సో కాబట్టి ఈ హైడ్రా చేసేటువంటి కూల్చివేతలు వీటన్నిటికీ రిలేటెడ్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూసుకునే కెపాసిటీ ఉండాలి. అది ఐపీఎస్లకు ఉంటుంది, ఎలా డీల్ చేయాలి అనేది. ఐఏఎస్లకు అలా ఉండదు. ఫైల్ మూమెంటే ఐఏఎస్లకు ఉంటుంది, ఫైల్ ఎలా తయారు చేయాలి. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్స్ కి సంబంధించిన అంశంలో ఇటు ఐఏఎస్లు అండ్ ఇరిగేషన్ వాళ్ళు కలిసి చేసే పని అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అవును, అది డిపార్ట్మెంట్లు అందరూ ఉన్నారు. ఇప్పుడు హైడ్రాలో ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, హైడ్రాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరు కలిపి ఒక గ్రూప్గా ఒక టీంని ఏర్పాటు చేశారు. ఒక హైడ్రా అనే ఒక టీంని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి హైదరాబాద్ని కాపాడాలి, హైదరాబాద్లో ఉండేటువంటి విధ్వంసాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ల సమాహారం ఇది. ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు. కాకపోతే లీడ్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు ఐఏఎస్లకు అప్పు చెప్తారు. ఐఏఎస్లు ఏం చేస్తారు, పోయి అడవి మళ్ళీ పోలీసు సపోర్ట్ కొడతారు. సరే, సో పోలీస్ సపోర్ట్ కోరుతారు. పోలీస్ సపోర్ట్ కోరినప్పుడు అక్కడ మళ్ళీ ఒక ఐపీఎస్ వచ్చి నిలబడి మొత్తం చేయాలి. ఐఏఎస్ ఫైల్ మూమెంట్ తప్ప నీకు గ్రౌండ్ లెవెల్లో ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ ఎలా చేయాలి ఏంటి అనేది సపరేట్ ఇష్యూ. కాబట్టి ఐపీఎస్ ప్లస్ రంగనాథ్ని ఎంచుకున్నారు.
రంగనాథ్ని ఎందుకు ఎంచుకున్నారంటే రంగనాథ్ ట్రాక్ రికార్డ్ కనుక చూస్తే ఆయన ఫస్ట్ అసలు పోస్టింగ్లో నేను ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఒక పత్రిక పనిచేస్తున్నప్పుడు ఆయన ఫస్ట్ పోస్టింగ్ అక్కడే ఏఎస్పీగా అనుకుంటా మార్కాపురంలో ఫస్ట్ పోస్టింగ్ ఆయనకి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో. అక్కడ ఆ ఏరియా మొత్తం నక్సలైట్ల ఏరియా, మార్కాపురం అంటేనే నక్సలైట్ల ఏరియా. అక్కడి నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడ నక్సలైట్లని అదుపు చేయటంలో కానీ, వాళ్ళ మూమెంట్స్ని అనుకోవటంలో కానీ, ఆక్టోపస్ని ఏర్పాటు చేయటంలో కానీ, ఆక్టోపస్ మూమెంట్స్ని తీసుకెళ్ళటం కానీ, ఇవన్నింటిలో రంగనాథ్ ఉన్నాడు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్కి వచ్చారు. తెలంగాణలో ఆయన ఎలా చేశారు ఏంటది మనకు తెలుసు. రీసెంట్గా ట్రాఫిక్ వేశారు. ట్రాఫిక్ వేసినప్పుడు కూడా ఆయన ఈ యూటర్న్లు, ఫ్రీ లెఫ్ట్లు, యూటర్న్లు ఇవన్నీ పెట్టి అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ లేనటువంటి ట్రాఫిక్ ఉండాలి అనేటువంటి దాంట్లో ఆయన కొంత చేశారు. ఈవెన్ మనకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కూడా ట్రాఫిక్ని రకరకాలుగా దాన్ని డైవర్ట్ చేసి అసలు ట్రాఫిక్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎంతియాజిజం ఉంది ఆయనకి, అంటే ఏదో చేయాలి అనేటువంటిది. దాన్ని గమనించి ట్రాక్ రికార్డుని చూసి దానికి ఆయన్ని సారథ్యం వహించాలని చెప్పి ఆయన్ని నియమించారు. ఆయన సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. ఎలా ట్యాకిల్ చేయాలి ఏంటి, ఇష్యూని ఎలా ట్యాకిల్ చేయాలి ఏంటి అనే విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా సక్సెస్ అవుతారు. సక్సెస్ కావాలని చెప్పి మనం కోరుకుందాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణలో అతిపెద్ద సమస్య ఏంటంటే హాస్పిటల్స్ సమస్య. హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా బిల్స్ వేస్తున్నాయి అనేది అందరికీ తెలుసు. ఈ కరోనా టైంలో అయితే కోట్ల రూపాయలు బిల్ వేశారు, మినిమం 50 లక్షలు. సో ఇలా హాస్పిటల్స్లో ఇప్పుడు ఒక రోగి వెళ్ళాడని అంటే అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ లేదు. దాంతో వాళ్ళు చనిపోయినటువంటి శవానికి కూడా బిల్లు వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అనేక సందర్భాల్లో బయటకు వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు అపోలో కానీ, లేదంటే యశోద కానీ, లేదంటే కిమ్స్ కానీ ఉన్నాయి కదా. కార్పొరేట్ హాస్పిటల్స్ బోల్డెన్, ఏజ్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని నియంత్రించేటువంటి ఒక ఎఫెక్టివ్ వ్యవస్థ అనేది లేదు. మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, అది కాదు కదా. మెడికల్ డిపార్ట్మెంట్ సరిగ్గా చేస్తే వాళ్ళు అంత దోచుకోరు కదా. సో హైడ్రా అనేటువంటి ఒక దాన్ని దీనికి కూడా హాస్పిటల్స్కి కూడా ఏర్పాటు చేస్తే, ఈ బిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలని వీటన్నిటిని మానిటరింగ్ చేస్తే చాలా వరకు ఉపశమనం వస్తుంది అందరికీ అనేది ఒకటి. రెండు ఏంటంటే, దాన్ని ఏర్పాటు చేయమని సిఐడి ఎందుకు చెప్పిందంటే, తెలంగాణ సిఐడి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, లేదా ఆయుష్మాన్ భారత్ ఉంది. ఈ స్కీమ్స్కి సంబంధించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత మిస్యూజ్ చేస్తున్నాయి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన బిల్లు ఒక 30,000 అయితే 1,00,000, 2 లక్షలు వేసేసుకొని ఈ కమిషన్లు తీసేసుకుంటున్నారు. అటు హాస్పిటల్ వాళ్ళు తీసుకోవాల్సింది హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇటు గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాల్సింది గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకుంటున్నారు. తర్వాత ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకునే దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి విషయంలో కూడా హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత ఉందో చూస్తున్నారు. చూసిన తర్వాత దాన్ని లిమిట్స్ చూస్తారు. ఒక 3 లక్షలు ఉంటే 3 లక్షలకు బిల్ వేస్తున్నారు. ఆడ అయ్యింది 50,000 అయితే ఈ 2.5 లక్షలు ఇద్దరు పంచుకుంటున్నారు. దాంతో ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోతున్నాయి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ ఈ స్కీముల్లో భారీ ఎత్తున అక్కడ అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో సిఎంఆర్ఎఫ్లో కూడా భారీ అవకతవకలు, సిఎంఆర్ఎఫ్కి సంబంధించి కూడా అవకతవకలు. ఇదే తెలంగాణ సిఐడి చెప్పింది కూడా అదే. తెలంగాణ సిఐడి ఐడెంటిఫై చేసి హాస్పిటల్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా దుర్వినియోగం అవుతుంది, అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్. వీటి మీద దృష్టి పెట్టాలి. హైడ్రా లాంటి వ్యవస్థని ఒకదాన్ని ఈ హాస్పిటల్స్ మీద మానిటరింగ్కి ఏర్పాటు చేయాలి అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వం ఫ్రీ ల్యాండ్ ఇస్తుంది, తర్వాత రాయితీతో కూడినటువంటి విద్యుత్ సరఫరా ఇస్తుంది, అలాగే మంచినీళ్ళు ఇస్తుంది. ఇవన్నీ హాస్పిటల్స్కి ఏర్పాటు చేసినందుకు వాళ్ళు ఇచ్చేటువంటి రాయితీలు. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే, ఎంఓఈలో మేము సరైనటువంటి సేవ చేస్తాం, మేము అధిక బిల్లులు వేయము, ఇలాంటివన్నీ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకునే వాళ్ళు ఛార్జ్ చేయాలి. కానీ ఆ కండిషన్స్ గాలికి వెళ్ళిపోతాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కానీ, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు, కానీ వచ్చినటువంటి ప్రజలను మాత్రం పీకు తింటుంటారు. కాబట్టి వీటన్నిటి మీద హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి తెలంగాణలో. ప్రత్యేకించి హైదరాబాద్ అనేది మెడికల్ హబ్గా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడేమో మెడికల్కి సంబంధించి హాస్పిటల్స్ పెద్దగా ఏం లేవు కార్పొరేట్.
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఏం లేవు పెద్దగా. అదే హైదరాబాద్లో నీకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. 25 లక్షలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉండే కొన్ని హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు. సో కాబట్టి ప్రభుత్వం డబ్బులు అక్రమాలు, సీఎంఆర్ఎఫ్ ఫండ్ కానీ లేదంటే ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఏదైతేనేమి ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ నష్టపోతున్నాయి. ఇకంత పెద్ద కుంభకోణం ఉంది. దీని మీద హైడ్రా లాంటి వ్యవస్థను ఒకదాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది. అలాంటిది కనుక ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు రిలీఫ్ అవుతారు. బహుశా నేను అనుకోవటం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సూచన ఇస్తున్నట్టున్నారు తెలంగాణ సిఐడి. ఈ అక్రమాలు కూల్చివేతల కన్నా కూడా ఇది భయంకరమైన సమస్య, ఇది పబ్లిక్ అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ. అక్కడేంటి, చెరువులను ఆక్రమించుకునే వాళ్ళు ఎవడో బడాబాబులు ఉంటారు. చెరువులను ఆక్రమించుకొని ఒక సామాన్యుడు అది చేయలేడు, చేయనివ్వరు కూడా. కాబట్టి ఇది సామాన్యులు రిలేటెడ్, మధ్యతరగతి సంబంధించినటువంటి రిలేటెడ్, ప్లస్ పూర్ పీపుల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఆరోగ్యశ్రీ అనేది. సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి పబ్లిక్ అందరికీ మేలు జరుగుతుంది అనేది తెలంగాణ సిఐడి ఇచ్చినటువంటి ఒక క్లూ తెలంగాణ ప్రభుత్వానికి. మీరు ఇక్కడ హాస్పిటల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ హాస్పిటల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక వైద్య రంగం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది, వైద్య రంగం దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వ సొమ్ము చాలా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దాన్ని ఒక టేకప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన అది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే తెలంగాణలో 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రధానమైనటువంటి రంగాలను ఆక్యుపై చేసేసింది. ఏమేమి రంగాల్ని మీరు అబ్జర్వ్ చేస్తే మెడికల్ రంగం, ఫార్మా రంగం, మెడికల్ మొత్తం వాళ్ళ హాస్పిటల్స్ డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మొత్తం వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నాయి. యశోద ఎవరిది? వాళ్ళదే కదా. సో మిగతా వాటిలో స్లీపింగ్ పార్ట్నర్స్గో లేదంటే బినామీలతో ఎవడొకరు నడిపిస్తారు. మెడికల్ రంగాన్ని తర్వాత ఫార్మా రంగాన్ని ఆక్యుపై చేశారు. రియల్ ఎస్టేట్లో టాప్ 20 కంపెనీస్ మొత్తం వాళ్ళ రిలేటెడే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉన్నాయనేది అంటారు. విద్యారంగం మొత్తం కాలేజీలన్నీ కూడా ఫ్రాంచైజ్ తీసేసుకొని వాళ్ళే నడుపుకుంటున్నారు అనేది ఒకటి. ఇంకొక సినిమా రంగం ఒక్కటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంటర్ కాలేదు. అది కూడా ఎంటర్ అయ్యారు, కాకపోతే కుదరలా. అది కూడా ఎంటర్ అయ్యారు. ప్రధానమైనటువంటి రంగాలన్నింటినీ కూడా వాళ్ళే ఆక్యుపై చేశారు. ప్రభుత్వాలు ఎలాగో వాళ్ళే ఉన్నారు, లెజిస్లేషన్ వాళ్ళే ఉన్నారు, పొలిటికల్ వాళ్ళే ఉన్నారు, జ్యుడిషియరీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు. అధికారులు రాగానే ఏసీబీకి 4-5 జడ్జిలను పంపించారు. దాంతో మొత్తం సెటరేట్ అయిపోయారు. మీడియాని మొత్తాన్ని ఆక్యుపై చేశారు కంప్లీట్గా. మీడియా అసలు ఏం లేదు కదా, కల్వకుంట్ల ఫ్యామిలీలోనే ఉంది కదా మీడియా మొత్తం ఆల్మోస్ట్గా, ఏదో 1-2 తప్ప. సో ఇక్కడ అన్ని వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. దాంతోపాటు అన్ని రంగాల్లో టాప్లో ఉన్నటువంటి కంపెనీల్లో వాళ్ళు భాగస్వామ్యం ఉంది. దాంతో ఇప్పుడు మెడికల్ రంగం బాగుపడాలన్నా, వైద్య రంగం బాగుపడాలన్నా, లేదంటే ప్రజలు పీడించబడకుండా ఉండాలన్నా కానీ వైద్య రంగం నుంచి హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం అనేది సిఐడి సూచించింది. బహుశా రేవంత్ రెడ్డి దీని మీద అవగాహన ఉంది. 2014 నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చేసింది అనేది. బహుశా హైడ్రా లాంటి వ్యవస్థని మెడికల్ రంగం మీద కూడా పెట్టినా ఆశ్చర్యపోవసరం లేదు. అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఈ టైంలో అడగొచ్చలేదు నాకు తెలియదు, ఎలాగో బీఆర్ఎస్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇదే మెడికల్కి సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఏదైతే ఉండిందో గతంలో చూసుకుంటే ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు మనిషి భారీ అవకతవకలు జరిగాయంటే ఒక వార్త కూడా ఆ టైంలో బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ అతను అరెస్ట్ కూడా చేసినట్టున్నారు ఆ విషయం మీద. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి క్లూ ప్రకారం హైడ్రా వాళ్ళు దీని మీద కూడా ఫోకస్ చేస్తే ఆల్రెడీ ఇప్పటికి లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు, బట్ అది సఫర్ అవుతూనే ఉన్నారు ఆ విషయం మీద. ఒకవేళ మీరు అన్నట్టు మెడికల్లో కూడా ఇది కనుక కమిషన్ దూకుడు పెంచిందంటే మాత్రానికి ఆ ఫ్యామిలీకి ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఒక ఫ్యామిలీ గురించి ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఆలోచించరు కదా, వ్యవస్థ గురించి ఆలోచిస్తారు. ఓకే, ఆ వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు వ్యవస్థ బాగుపడాలంటే కనుక అది ఒక ఫ్యామిలీయా, 2 ఫ్యామిలీలో, 3 ఫ్యామిలీలో, లేకపోతే ఎంతమంది ఉన్నారనేది బయటకు వస్తుంది. డెఫినెట్గా అదైతే అవసరం. తెలంగాణలో మెడికల్ రంగం అనేది మెడికల్ హబ్గా హైదరాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హైడ్రా లాంటి వ్యవస్థ దీనికి అవసరం. లేదంటే ప్రజలు మోసపోతారు, ప్రభుత్వం నష్టపోతుంది. సో ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు కదా. ఖచ్చితంగా అది అవసరం. అది కల్వకుంట్ల ఫ్యామిలీ ఇరుక్కుంటుందా లేకపోతే ఇంకొకరు ఇరుక్కుంటారు అనేది సమాజానికి అనవసరం. సమాజానికి కావాల్సింది ఏంది? వీళ్ళనంత వరకు పారదర్శకంగా నీతివంతమైన